కొన్ని టసర్లో ఇవి శాంతినికేతన్ నుంచి వచ్చాయి మనకు, కలకత్తా వెస్ట్ బెంగాల్ నుంచి. ఇవి శారీస్ వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ వన్స్ అండి. ఇవి మనకు వాషింగ్ వచ్చేసి చల్లటి నీళ్ళలో షాంపూ వేసి వాష్ చేసుకోవాలండి, సబ్బు వాడకుండా. అండ్ ఈ చీరలు వచ్చేసి 6.5 కొంచెం పైనే ఉన్నాయి. అదే ఇది మంచి పింక్ కలర్ కింద ఇలా వచ్చిందండి. మంచి టసర్ అండి, సిల్క్ మార్క్ టసర్. ఇది సిల్క్ మార్క్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని ప్యూర్ సిల్క్స్కి సిల్క్ మార్క్ అని ఒక బ్రాండ్ లాగిస్తారనమాట. అదనమాట పింక్కి లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చి అందులో వచ్చినాయి డిజైన్. మంచి కలర్స్ వచ్చినాయి, బ్లూ, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, గ్రీన్, ఎల్లో, అందులో మర్జీ అయినాయి కలర్స్ కూడా. ప్లస్ కాంట్రాస్ట్ ఉంది చీరకు. బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ ఉందండి. ఇది పళ్ళు అండి. ఈ డిజైన్స్ చాలా వరకు వెస్ట్ బెంగాల్ నుంచి మనకు వస్తాయండి. బ్లౌజ్ ఎంతైనా తీసుకోవచ్చండి, రన్నింగ్ బ్లౌజ్ ఉంది చీరలో. మనం కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. 1 మీటర్ ఉంది, ఒక 70 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతాయి మనకి, ఎందుకంటే చీర పన్నా కాబట్టి. 5850 ప్లస్ షిప్పింగ్. మంచి లైట్ కలర్ అండి, సోబర్ కలర్. ఇలా వచ్చింది డిజైన్ దీనికి. ఆఫ్ వైట్స్ ఇష్టపడే వాళ్ళకు బాగుంటుంది. ఇది పళ్ళు. ఇంకోటి అంటే ఇవన్నీ ఒక్కొక్క చీరనే ఉంది, నేను ట్రయల్ లాగా తెప్పించాను ఈ చీరలని చేయించి. సో ఒకటే శారీ ఉంది ఇందులో, ఈచ్ వన్ ఒక శారీ అవైలబుల్ ఉంది. బ్లౌజ్కి ఇలా లైన్స్ వచ్చాయండి, స్లీవ్స్కి వస్తుంది ఇది. పళ్ళు మంచి డార్క్ బ్లూ అండి, ఇంక్ బ్లూ. ఇంక్ బ్లూకి ఇలా వచ్చింది డిజైన్. కింద ఒక ప్రింట్ వచ్చింది, పైన ఒక ప్రింట్ వచ్చింది. ఈ డిజైన్ ఇది పళ్ళు అండి. బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చిందండి స్లీవ్స్కి. 5850 ప్లస్ షిప్పింగ్. ఇవి చూడడానికి ఇట్లా బ్రాడ్ ప్రింట్స్ ఉన్నాయి, కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి, లుక్ డిఫరెంట్గా ఉంటుంది. కింద ఇక బార్డర్లో లైన్స్ వచ్చాయి, వచ్చి మళ్ళీ కింద ఆకులు పూల లాగా డిజైన్ వచ్చింది చీరంతా. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్కి ఇలా పట్టి వచ్చింది డబుల్ కలర్. చీర అంతా ఇలా ఉంది. ఇది పాట్లీ పళ్ళు వచ్చిందండి చీర, 50/50 వచ్చింది, పాట్లీ పళ్ళు కాదు. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది పళ్ళు సైడ్ అండి ఇదంతా. తర్వాత ఫస్ట్ హాఫ్ బ్లూ, ఇదండి. ఇది బ్లౌజ్ మనకు, ఇది స్లీవ్స్ వస్తాయి బ్లౌజ్కి. ఇది శారీ బార్డర్ బ్లూ శారీ, పళ్ళు సైడ్ ప్లీట్ సైడ్ అంతా బ్లూ శారీ, ప్లీట్స్ వైపు. పళ్ళు సైడ్ అంతా ఇలా ఆఫ్ వైట్. మనకు బ్లౌజ్ ఇలా వస్తుంది, బ్లూ వచ్చేసి ఇలా పళ్ళు బ్లౌజ్. ఇదంతా శారీ పళ్ళు సైడ్. ఇది ఒక మంచి బ్లూ పర్పుల్ కలర్, బ్లూ పర్పుల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి కలర్. ఇది టెంపుల్స్ వచ్చినాయి ఇలాగా చీరంతా. పైకి ఇది వచ్చిందండి ఇలాగా. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. మంచి మెంతి ఎల్లో కలర్ అండి. మెంతులు ఏ కలర్ ఉంటాయో ఆ కలర్లో ఉంది ఇది కలర్.
కింద అంతా ఇలా వచ్చింది పెయింటింగ్, పైకి కిందికి ఇలా వచ్చింది. బార్డర్, శారీ బార్డర్ అంతా ఇలా ఉంది. కలర్ చాలా బాగుందండి చీర. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. మనం శారీ బ్లౌజ్ అంతా సేమ్ కలర్ ఉన్నందుకు, మనం రన్నింగ్ బ్లౌజ్ ఉన్నందుకు వేరే కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా మిక్సర్ మ్యాచ్ లాగా ఏదైనా వేసుకోవచ్చు అండి చీరలో. మంచి ఆఫ్ వైట్ కలర్కి ఇలా వచ్చింది. కింద ఎల్లో, మధ్యలో ప్రింట్, పైన స్ట్రైప్స్ వచ్చి పైన రెడ్ కలర్తో ప్రింట్ ఆల్ ఓవర్. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. వీటికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీస్ అన్ని ఒకటొకటే ఉన్నాయండి. ట్రయల్ కింద తీసుకొచ్చాను, తెప్పించాను. ఇదండి చీర. కింద ఇలా వచ్చింది. చాలా బాగుంది చీర అయితే. ఇది పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఇలా టెంపుల్స్ వచ్చి బాగుంది. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్, టెంపుల్స్ బార్డర్. మంచి మజంతా పింక్ అండి. దీనికి బ్లూ కలర్ బార్డర్, ప్రింట్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి. పళ్ళు. బ్లౌజ్. ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ వచ్చినాయండి. ఇవన్నీ 5850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందాక మనం టసర్ హ్యాండ్ పెయింటెడ్ వన్స్ చూసాం కదండి, అవన్నీ 5850 ప్లస్ షిప్పింగ్ అండి. అన్నీ ఒకటొకటే పీస్ ఉన్నాయి. వాషింగ్ మాత్రం ఈ చీరలన్నీ చల్లటి నీళ్ళల్లో షాంపూ వేసి వాష్ చేసుకోవాలండి. ఇవేమో మల్బరీ సిల్క్ అండి, కేవీ మల్బరీ సిల్క్స్. ఇవి కూడా వెస్ట్ బెంగాల్ నుంచి అండి. ఇవి డైయింగ్ చేసి ప్రింటింగ్ చేసి, ప్రింటింగ్ పైన మళ్ళీ అంత కాంతా వర్క్ వచ్చింది చూడండి. ఫుల్ శారీ అంతా కాంతా వర్క్ వచ్చింది. బార్డర్లో, ఇది డిజైన్లో మొత్తం ఆల్ ఓవర్ కాంతా వర్క్ అండి. చాలా బాగుందండి చీర అయితే. ఇది ఈ చీరలన్నీ 6.25 మీటర్స్ అలా ఉన్నాయండి. సో బ్లౌజ్ దీనికి అటాచ్డ్ ఉంది, కంటిన్యూస్గా ఉంది బ్లౌజ్. సో కావాలంటే మనం తక్కువ కొంచెం వదిలేసుకోవచ్చు చీరకి. బ్లౌజ్ పెద్ద పన్నా కాబట్టి మనకు 60 సెంటీమీటర్స్లో సరిపోతుంది. యాక్చువల్గా 65లో సరిపోతుంది. కొంచెం వదిలేయచ్చు చీరకు, పొడవు వస్తుంది మనకి. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ అంతా కాంట్రాస్ట్ కలర్లో ఉందండి. చాలా బ్రైట్గా ఉంది ఈ కలర్. ఇది 6450 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి ఎల్లో కలర్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ మెంతి ఎల్లో కలర్. దానికి పింక్ కలర్, టమాటో పింక్ బార్డర్ వచ్చింది. చీరలన్నీ ఫుల్ వర్క్ ఉన్నాయి చూడండి. ఈ వర్క్ మనం చేస్తే ఎన్ని రోజులైనా ఉడవదు. ఇది అవనే అవ్వదు. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది చీర బ్లౌజ్. 6350 ప్లస్ షిప్పింగ్. ఇవి కూడా సేమ్ టైప్ లో వాషింగ్ అండి. చల్లటి నీళ్ళలో షాంపూ వేసి వాష్ చేసుకోవాలి. మంచి సపోటా కలర్ అండి. బేస్ కలర్ సపోటా కలర్. దానికి మంచి పింక్ కలర్ వచ్చింది. ఆల్ ఓవర్ వర్క్. ఈ చీరలన్నీ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తాయండి, కలకత్తా నుంచి. అక్కడ మేము ఆర్డర్ ఇచ్చి చేపిస్తుంటామండి. సో ట్రయల్ కింద ఈసారి ఒక్కొక్క చీర ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. ఇది బ్లౌజ్. స్లీవ్స్ కూడా బార్డర్ వచ్చిందండి. ఎంత బాగుందో ఈ కలర్. ఇదొకటి మంచి కాకి గ్రీన్ బేస్ కలర్ వచ్చేసి, కాకి గ్రీన్, మెహందీ గ్రీన్, సమ్వేర్ అట్లాంటి కలర్. దానికి మంచి బచ్చలిపండు కలర్ పైన. ఆల్ ఓవర్ వర్క్ అండి. వాళ్ళకి ఎంత వర్క్ మ్యాన్షిప్ ఉందో కలకత్తా నుంచి. వెస్ట్ బెంగాల్ శాంతినికేతన్ దగ్గర చాలా ఉంటారు. ఇది పళ్ళు అండి. శాంతినికేతన్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ప్లేస్ అండి. ఇది బ్లౌజ్, సారీ.
ఇది ఒకటి బ్రౌన్ కలర్ అండి, లైట్ కొంచెం గంధం షేడ్ లాగా ఉంది, దానికి టమాటో పింక్ బార్డర్. ఎంత బాగుంది ప్రింట్, ఇందులో ఈ ప్రింట్ వేసి మళ్ళీ ప్రింట్కి అంతా వర్క్. ఇది పళ్ళు అండి, బ్లౌజ్. ఇవి 6350 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి మెరూన్ కలర్ అండి, పింక్ కలర్. దానికి అసలు మనం అనుకోని కూడా అనుకోని మెరూన్కి పింక్ కలర్ వేయాలని కాంబినేషన్ చాలా బాగుంది. ఆల్ ఓవర్ వచ్చింది చూడండి. ఇదండి పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా మంచి బ్రౌన్ కి పింక్ కలర్ బార్డర్ అండి, ఆల్ ఓవర్ వచ్చింది డిజైన్. ఇది పళ్ళు, బ్లౌజ్. మంచి టమాటో పింక్ కు మజంతా పింక్ బార్డర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. ఈ పళ్ళు, బ్లౌజ్. బ్లౌజెస్ అన్ని స్లీవ్స్ కు బార్డర్ వచ్చిందండి, కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చినాయి. 6350 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవండి మనం చూసిన ఈ సిల్క్ టసెస్ శారీస్ ఫ్రమ్ శాంతివనం వెస్ట్ బెంగాల్ నుంచి. ఫస్ట్ చూపెట్టినాయండి 5850 ప్లస్ షిప్పింగ్. ఇవన్నీ 6350 ప్లస్ షిప్పింగ్ అండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.